6 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఏమంటున్నారు ప్రజలు? పునర్నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు లెక్కుంది ఈ రోజున. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి నినాదంతోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసినప్పటికీ కూడా స్వార్థపూరిత రాజకీయాలతోని కానివ్వండి, లేకపోతే తమ స్వలాభం కోసం తెలంగాణ ప్రజలని పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చేసి వాళ్ళని పూర్తిగా విస్మరించినటువంటి సందర్భంలో ఆ యొక్క నిజాయితీగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి పర్పస్ సర్వ్ కాలేదన్నటువంటి ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని గత ప్రభుత్వం యొక్క పరిపాలనని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి భవిష్యత్తు మీద ఎంతో ఆశలతోని ముందుకు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆశలకి అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. రామచంద్రారెడ్డి గారు 6 నెలలు గడవలేదు, అప్పుడే సివిల్ సప్లైలో 1000 కోట్ల స్కామ్ జరిగిందని ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఎస్, అంటే ఇప్పుడు అంటారు కదా, దొంగే దొంగ దొంగ అని చెప్పేసి ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి గతంలో మిల్లర్లు ప్రజల యొక్క రైతుల యొక్క సొమ్మును దోచుకొని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేసి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల లాభాలని గణించినటువంటి సందర్భాల్లో దోపిడీని నివారించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మిల్లర్ల మీద మీకు ఇచ్చినటువంటి ధాన్యానికి లెక్కలు చెప్పండి బిడ్డ అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భాల్లో దాని నుంచి తప్పించుకోవటం కోసం, ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం ఇప్పుడు వచ్చి 4 రోజులు కాలేదు అప్పుడే ఈ విధమైనటువంటి దోపిడీ జరుగుతుందని చెప్పేసి ప్రజల్ని వాళ్ళ దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వేరేది లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా అట్లాంటిది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. లీగల్ గా పోవచ్చు, దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఎంక్వైరీ అడగొచ్చు, లేకుంటే ప్రభుత్వానికి లేఖ రాయొచ్చు, ఎంక్వైరీ చేయమని చెప్పేసి. నమ్మకం లేకపోతే కోర్టు నుంచి రావచ్చు. కాబట్టి వాళ్ళకి ఆ లిబర్టీ ఉంది. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలో ఎటువంటి సత్యం లేదు. వాళ్ళకి ప్రజాస్వామ్యంలో గతంలో లెక్క కాకుండా ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అదే విలువనిచ్చే పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంగా ఈ రోజున ఉన్నది. కాబట్టి వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్లీ దే కెన్ క్వశ్చన్. కానీ పసలేని ఆరోపణలతోని చేసి పలసన కావద్దని చెప్పేసి ప్రతిపక్షాలకు చెప్తున్నాం. ఏమైనా కానీ విమర్శ కానీ ఆరోపణ కానీ ఒక ప్రాపర్ గా ఉండాలని చెప్పేసి, ఒక క్రమశిక్ష అంటే ఒక దాని మీద ఆధారపూరితంగా ఉండాలని చెప్పేసి మేము చెప్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు రైతులకు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో, అన్యాయం ఏదైతే ఉందో దానికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ఈ రోజున ప్రశ్నిస్తున్నాం. మీకేమైనా అనుమానాలు ఉంటే డెఫినెట్ గా యూ కెన్ క్వశ్చన్. అట్ ది సేమ్ టైం మేము ఇవాళ అడుగుతున్న 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మీరు రైతులకి ఏం చేశారు? రైతులకి మీరు విద్యుత్ పేరు మీద దోపిడీ చేశారు, కల్లాల పేరు మీద దోపిడీ చేశారు, ధాన్యం కొనుగోలు పేరు మీద దోపిడీ చేశారు. చిట్ట చివరికి వాళ్ళని అప్పుల ఊబిలో కూర్చి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా అప్పుల ఊబిలో కూర్చి ఈ రోజున అటు ఇటు కాకుండా చేశారని చెప్పాల్సి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాము. మీకేమైనా అనుమానాలు ఉంటే అనుమానాలను చట్టపరంగా చట్టం ద్వారా కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు, దానికి ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాం.